మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా ప్రభు దినం, మేము ఆనందించే దినం. ఈ దినములో మీ సన్నిధానంలో చేరి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిండగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఏ వాక్యమైతే ప్రభువా మీరు మా ఆత్మలకు ఏర్పాటు చేశారో ఆ వాక్యము ద్వారా మేము సరిచేయబడుతూ పరిపూర్ణులుగా కావడానికి మీరు కృప చూపించమని మా ప్రభును మా రక్షకుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఉన్న కొద్ది సమయంలోనే లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల భాగంలో ఒక సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చివరి సంఘం. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘాలకు యోహాను గారు లేఖ వ్రాసిన సందర్భం. దాదాపుగా కొన్ని దినాల నుంచి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇందులో 6 సంఘాల గురించి మీతో మాట్లాడడం జరిగింది. 6 సంఘాలలో ఉన్న అనుభవాలను మనము నేర్చుకున్నాం. ఒకవేళ అవి గుర్తున్నాయో లేవో మనకు తెలియదు, కానీ 6 సంఘాల అనుభవాలను మనం నేర్చుకున్నాం. దేవుడు ఆయా సంఘాల ద్వారా సార్వత్రిక సంఘానికి, స్థానిక సంఘాలకు, సంఘాలలో ఉన్న వ్యక్తులకు ఈ లేఖ వ్రాస్తున్నాడు అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఈ చివరి సంఘము లవోదికీయ సంఘం. బైబిల్ పండితులు ఈ సంఘ కాలాన్ని నేడున్న సంఘ కాలానికి ప్రామాణికంగా సూచించారు. 19వ శతాబ్దము నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు కూడా ఈ లవోదికీయ సంఘ క్రమంలో లేదా సంఘ కాలంలో ఇక్కడ చెప్పబడిన మాటలలో జనులు ఆ విధంగా ఉంటారు అన్న విషయాన్ని, అదే కోణంలోనే దేవుని ప్రేమ మనుషుల మీద ఉంటుంది అన్న విషయాన్ని ఈ సంఘము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 14వ వచన భాగంలో లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా అని ప్రారంభిస్తున్నాడు. ఈ మాటను మనము గమనించినప్పుడు ప్రతి సంఘానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్న విషయాన్ని మనం గమనించాం. ఎఫెసు సంఘము నుంచి ఈ చివరి సంఘము దాకా ఈ 7 సంఘాల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో
అదే సమయంలో ఆ సంఘములో ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతను నేను తీర్చే దేవుణ్ణి అన్న సంభాషణ లేదా అన్న అర్థంతో కూడుకున్న మాటలతో ఆ సంఘాలకు పరిచయము చేసుకుంటున్న సందర్భాన్ని మనము గుర్తించాం. ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్నాడు, నేను పరిపూర్ణుడను మాట్లాడుతున్నాడు. ఎందుకు? సార్దీసు సంఘంతో కూడా ఈ మాటనే మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రములు అంటే పరిపూర్ణమైన దేవుణ్ణి నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. కారణం, ఆ సంఘాలలో పరిపూర్ణత లేదు, ఆ సంఘాలలో కొరత ఉంది. ఆ కొరతను తీసివేసుకుంటే ఇదిగో నేను పరిపూర్ణమైన దేవుణ్ణి, పరిపూర్ణతను మీకు ఇస్తాను అని ఆ సంఘాలకు పరిచయం చేసుకుంటూ ఉన్న సందర్భాన్ని మనం గమనించగలం. అదేవిధంగా 2వ సంఘము స్ముర్ణ సంఘానికి ఆయన లేఖ వ్రాస్తూ ఉన్నప్పుడు తను తాను పరిచయం చేసుకుంటున్న మాట ఏమంటే, నేను మొదటివాడను కడపటివాడనై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా బ్రతికినవాడు చెప్పుడు సంగతులు ఏమనగా, మృతుడైనాను నేను మరలా బ్రతుకు సంగతులు చెప్పు సంగతులు ఏవనగా అని పరిచయం చేసుకుంటున్న విధానం. అదేవిధంగా ఇక్కడ తుయతేరా సంఘముతో కూడా దేవుని కుమారుడు అని పరిచయం చేసుకుంటున్న విధానం. ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నాడంటే, తుయతేరా సంఘములో కైసరే దేవుడు అని ఆరాధించాలి, లేకపోతే వారికి మరణదండన అన్న ఆ యొక్క శాసనం వచ్చింది. అందుకే కైసరు దేవుడు అని శాసనం వచ్చింది కనుక దేవుని కుమారుణ్ణి నేనే దేవుణ్ణి అన్నట్టుగా తుయతేరా సంఘముతో పరిచయం చేసుకుంటున్న విధానాన్ని మనము చూస్తున్నాం. ఈ విధంగా ఈ 7 సంఘాలకు 7 రకాలుగా సంఘములో ఉన్న కొరతలను బట్టి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొనుచు, దేవుడు తను తాను ఇదిగో ఏ కొరత అయితే నీలో ఉందో ఆ కొరతను నేను తీర్చడానికి సమర్థుడను అన్న అర్థముతో వచ్చే ఆ పదాల ద్వారా సంఘానికి ఆదరణను ఇస్తూ ఉన్నాడు. ఇందాక చదువుకున్న ఈ లేఖన భాగంలో లవోదికీయ సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సంఘము లేదా ఈ పట్టణము అని మొదటగా మనం పిలువచ్చు దీన్ని. ఎందుకంటే పట్టణము తరువాతనే సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గనక. ఇది దాదాపుగా క్రీస్తు పూర్వము 303వ శతాబ్దంలో ప్రారంభించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సంఘము ఒక రాజు చేత తన భార్య కొరకు ఏర్పాటు చేయబడిన పట్టణము అని చరిత్రను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క సంఘ కాలాన్ని, ఒకవేళ ఈ సంఘ ప్రాంతాన్ని లేదా ఈ యొక్క లవోదికీయ ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఎంతో ధనికమైన ప్రాంతము, ధనికమైన కేంద్రముగా లేదా వాణిజ్య కేంద్రముగా ఇది పిలువబడే ప్రాంతము, ధనవంతులు నివసించే ప్రాంతం ఇది. ఎందుకు అంటే అక్కడ రంగురంగుల ఉన్నికి సంబంధించిన వస్త్రాలు తయారు చేసేవారు. అంతేకాకుండా అక్కడ ఒక ధనవంతులు వేసుకునే కండువ లాంటిది పై వస్త్రాన్ని తయారు చేసే ఏకైక పట్టణము లవోదికీయ పట్టణము. ఇంత సంపద ఉన్న పట్టణము కాబట్టి వీరిలో గర్వం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మేము ధనవంతులము అన్న ఆలోచన ఈ సంఘము దేవుడు వారి గురించి చెప్తున్న మాటలు. కాబట్టి ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ సంఘము, ఈ ధనవంతమైన ఈ పట్టణము యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘానికి లేదా ఈ పట్టణానికి మాట్లాడుతున్న మాటలు ఏమంటే, నువ్వు నులివెచ్చగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నులివెచ్చగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను మనము 15వ వచనం నుండి మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేనను వెచ్చగానేనను లేవు, నీవు చల్లగానేనను వెచ్చగానేనను ఉండిన మేలు, నీవు వెచ్చగానేనను చల్లగాను నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంఘము లేదా ఈ పట్టణములో ఏ కొరత లేదు, కానీ క్రీస్తు కొరతగా ఉన్నాడు. క్రీస్తు గురించిన ఆలోచనలు కొరతగా ఉన్నాయి. సంఘము ధనవంతమైన సంఘమే లేదా పట్టణము ధనవంతమైన పట్టణమే, కానీ యేసుక్రీస్తుకు అందులో చోటు లేకుండా అయిపోయిన పరిస్థితి.
యేసుక్రీస్తు మాటలకు, యేసుక్రీస్తు ప్రబోధాలకు ఆ సంఘములో లేదా ఆ పట్టణములో చోటు లేకుండా అయిపోయిన పరిస్థితిని బట్టి మీరు ఈ విధంగా చల్లగా లేరు, ఇట్లు వెచ్చగానైనా లేరు. చల్లగా అంటే లోకంలో ఉంటున్న పరిస్థితి. ఇక దేవుడు ఎరగని ప్రజలు. ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. నువ్వు చల్లగుంటే మేలు అంటున్నాడు, లేదా నువ్వు వెచ్చగా ఉంటే నీకు మేలు అంటున్నాడు. చల్లగా ఉండే పరిస్థితి ఏమంటే, ఒకవేళ నువ్వు లోకంలో కలిసినప్పుడు దేవుని వాక్యం ఒకవేళ నీకు వినిపిస్తే నీవు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంధకార సంబంధమైన క్రియలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుని వాక్యం నిన్ను పట్టుకుంటే నువ్వు వెలుగులోనికి రావడానికి అవకాశం ఉంటుందని, నువ్వు చల్లగా ఉంటే కూడా మేలే అని మాట్లాడుతున్నాడు. అదే క్రమంలో నువ్వు వెచ్చగా ఉంటే ఇంకా బాగుంటుంది అంటున్నాడు. వెచ్చగా అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిగా, దేవుని వెలుగులోనికి వచ్చిన వారిగా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను పిలిచిన ఆ పిలుపుకు లోబడిన వారిని వెచ్చని స్థితిలో మాట్లాడుతున్నాడు. అలాగైతే నేటి సంఘంలో, నేటి కాలంలో మన సంఘంలో మనము ఏ విధంగా ఉంటున్నాము అన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి. వెచ్చగా ఉంటే మంచిదే అంటున్నాడు, కానీ ఏది ప్రమాదకరమైనది అంటే నులివెచ్చని స్థితి ప్రమాదకరమైనది అని మాట్లాడుతున్నాడు. నులివెచ్చని స్థితి బహు భయంకరమైన ప్రమాదకరమైనది అని మాట్లాడుతున్న సందర్భం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ స్థితిలో ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు. నులివెచ్చని స్థితిలో ఉన్నామంటే అటు కాకుండా ఇటు కాకుండా. ఒకసారి మాట జ్ఞాపకం చేస్తాను. ఈ సంఘానికి నులివెచ్చని స్థితి ఏ విధంగా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ క్రైస్తవ పండితులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ పట్టణానికి మంచినీటి ఒరవడి లేదు అని, ఒక లోయ గుండా, ఒక నది గుండా ప్రవహిస్తున్న నీళ్లు నులివెచ్చనిగా ఉండే పరిస్థితి వస్తుంది. అందును బట్టేనేమో వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారని కొందరు బైబిల్ పండిట్స్ ఈ విధంగా రాస్తూ ఉన్నారు. నులివెచ్చని పరిస్థితి సంఘాన్ని ప్రమాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. సంఘమే కాదు, ఈ మాటలు ఒక వ్యక్తిని ప్రమాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. నులివెచ్చని పరిస్థితి నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంది. నులివెచ్చని పరిస్థితి నీ జీవితాన్ని పాడైపోయిన జీవితంగా మార్చేస్తూ ఉంది. ఎందుకు నులివెచ్చని స్థితి ఆ విధంగా చేస్తూ ఉందంటే, మనం క్రైస్తవులుగానే ఉంటాం, కానీ లోకం కూడా మనకు కావాలని ఆశపడుతూ ఉంటాం. క్రైస్తవులుగానే ఉంటాం, లోక ఆచారాలను మనం విడిచిపెట్టలేని పరిస్థితిలో మనము సాగిపోతూ ఉంటాం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం క్రైస్తవులుగానే ఉంటూ లోకము కావాలంటే అది నులివెచ్చని పరిస్థితి. ఇట చల్లగా లేవు, లోకంలో లేవు, ఇట వెచ్చగా ప్రభులో కూడా లేకుండా నులివెచ్చని పరిస్థితుల్లో ఉంటే అది భయంకరమైన పరిస్థితి. అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభు నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఇంకా ఉమ్మివేయలేదు, కానీ ఉమ్మివేయాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ మనము చేస్తున్న క్రియలు ఆయన దృష్టికి భయంకరంగా అదే విధంగా ఉంటే ఉమ్మివేసే పరిస్థితే రావచ్చేమో. ఆయనే ఉమ్మివేస్తే ఇంకా ఎవరు మన హక్కున చేర్చుకునేది? ఆయన నోటి నుంచి ఉమ్మివేయబడిన వారిగా మన స్థితి మారిపోతే ఇక ఎవరు మనం ప్రేమించేది? కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా దేవుని వాక్యములో జ్ఞాపకం చేసినట్టుగా, ఆయనను ఎందరో ప్రేమిస్తారో తన పిల్లలకుటకు అధికారం ఇచ్చినట్టుగా ఆయన పిల్లలుగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనలాగా బ్రతకడానికి మనము ఆ విధానంలో మనం నడవాలి. ఆయన చూపించిన కృపలో మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన సొంత ఆలోచన చేత కాకుండా, మన సొంత ప్రవర్తన చేత కాకుండా దేవునిలో మనము స్థిరంగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ నులివెచ్చని పరిస్థితి భయంకరమైన పరిస్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఈ నులివెచ్చని పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభులవారు మన హృదయంలో పుట్టినట్టుగా ఉంటాడు, కానీ ఆయన మనము బయటికి చూపించలేని పరిస్థితి నులివెచ్చని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నట్టుగా ఉంటాము, కానీ ఆయనను పరిపూర్ణంగా లోకానికి చూపించలేని పరిస్థితి నులివెచ్చటి పరిస్థితి. యేసుక్రీస్తు కార్యాలు మనం చేయాలని ఆలోచన చేస్తుంటాము, కానీ కార్యారంభం మాత్రమే చేస్తాము, దాన్ని కార్యాంతం మనం నెరవేర్చలేము. ఇది నులివెచ్చని పరిస్థితి. క్రీస్తులాగా బ్రతుకాలని ఆలోచన చేస్తాము, ఆ కార్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళలేము. ఇది నులివెచ్చని పరిస్థితి. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండే పరిస్థితి భయంకరమైన పరిస్థితి. అలాంటి వారికి దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నాడు. నేను మిమ్మలను
నోటితో ఉమ్మి వేసేను ఉద్దేశించుచున్నాను అని జ్ఞాపకము చేస్తున్న మాటలు. ప్రేమైన దేవుని పిల్లలారా, మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఏ విధంగా మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాము అన్నది. ఏ విధంగా మనము ప్రారంభించాము, ఏ విధంగా ఇప్పుడు కొనసాగుతున్నాము, మన జీవిత గమ్యము ఏమి అని ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభు ఒక చోట మత్తయి సువార్త 6:24 జ్ఞాపకం చేస్తున్న మాట, మీరు ఇద్దరు యజమానులకు మీరు శిష్యులుగా ఉండలేరు అని మాట్లాడుతున్నాడు. దాసులుగా ఉండలేరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు దేవునికైనా దాసునిగా ఉండు, లేదా నీవు సిరికైనా దాసునిగా ఉండు, లోకానికైనా దాసునిగా ఉండు. 2 గుర్రాల మీద ప్రయాణము సారి మంచిది కాదు అని మనం లోక సామెత కూడా మనము వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఇద్దరు యజమానులకు మనము ఎప్పుడు కూడా న్యాయం చేయలేం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారి జీవితాలు, క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ఉంటాం కానీ సార్దీసు సంఘానికి వ్రాస్తున్నట్టుగా ఇదిగో నీవు మృతుడవే అన్నట్టుగా ఉంటాయి వారి జీవితాలు. ఇదిగో నేను బ్రతుకుతున్నానన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు బ్రతుకుతున్నావన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడవే అన్నట్టుగా ఈ నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్న సంఘాలు లేదా సంఘములో ఉన్న వ్యక్తులు ఆ విధంగా బ్రతుకుతుంటారు. ఒకవేళ మన జీవితాలు ఆ విధంగా ఉంటే దేవుడు ఉమ్మి వేయకముందే, ఇంకా ఉమ్మి వేశానని చెప్పట్లేదు, ఉమ్మి వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ ఆలోచన ఉంది నాలో అని చెప్తున్న దేవుడు. ఇప్పుడైనా దేవుని దగ్గరకు నీవు రాగలిగితే, ఆయన ఉమ్మి వేయకముందే నీవు ప్రభులోనికి నీవు రాగలిగితే, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నులివెచ్చని జీవితాన్ని బట్టే ఒక సందర్భంలో రోమీలకు రాసిన పత్రికల 2వ అధ్యాయంలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో మిమ్మును బట్టే కదా అన్య జనులలో నా నామము దూషణ పాలవుతా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని బట్టే అన్య జనులలో నా నామము భయంకరమైన దూషణ పాలవుతా ఉంది అని. సంఘానికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, వాక్యం వింటాం, కానీ మరలా వెంటనే సంఘము బయటికి వెళితేనే భయంకరమైన పరిస్థితులు, లోకానుసారమైన ఆచారాలు, లోకంలో ఉన్న పోకడలో మనము కూడా ఆ తల ఒగ్గి అందులో పాల్గొని దేవుని నామానికి అపకీర్తి తెచ్చే స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. అందుకే అన్య జనుల మధ్యన నిన్ను బట్టే నా నామము దూషణ పాలైతా ఉందని ప్రభు హెచ్చరించిన హెచ్చరికను నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఆ విధానంలో మనము సాగిపోతూ ఉంటే మనము మారు మనస్సు కలిగి జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ 17వ వచన భాగంలో మాట్లాడుతున్నాడు. ఇందాక మీకు ఇంట్రడక్షన్లో చెప్పిన మాటలు, ఇది వాణిజ్య కేంద్రంగా ధనవంతులు ఉండేటట్టుగా ఎంతో గంభీరమైన పట్టణం. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు లేకుండా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వీరికి ఒక టైటిల్ని ఇస్తూ ఉన్నాడు. వీరు ఏ విధంగా ఉంటున్నారో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచన భాగంలో మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీవు దిక్కుమాలిన వాడవు అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని సంఘము లేదా ఆ పట్టణములో ఉన్న ప్రజలు లేదా మన సంఘములో ఉన్న ప్రజలు ఆ విధంగా అంటున్నారనే దేవుడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పరిస్థితి ఏ విధంగా ఉంది అని మాట్లాడుతున్నాడంటే, ఈ లవోదికీయ సంఘ కాలము మనము ఉండే కాలానికి ఆపాదిస్తున్నారు పండితులను చెప్పినాను కదా. మనం ఏ విధంగా ఉంటున్నామంటే, కొంత ఏదో మనకు కలగగానే ఇక దేవుడు అవసరం లేనన్నట్టుగా మనం బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీకు ధనం ఉండొచ్చేమో, కానీ నువ్వు దరిద్రుడివే అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు బట్టలు బాగా ఉండొచ్చేమో, నీవు దిగంబరుడివే అని మాట్లాడుతున్నాడు. కారణము, వేసుకోవలసిన వస్త్రం వేసుకోకుండా, యేసుక్రీస్తు అనుగ్రహించే లేదా ఆయన వేసే రక్షణ వస్త్రము లేకుండా లోకంలో ఉన్న వస్త్రాలన్నీ ధరించుకోవడానికి మనము అలవాటు పడిపోయాము గనక నీవు దిగంబరుడవే అని హెచ్చరికలుగా మాట్లాడుతున్న మాటలు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఈ సంఘ కాలంలో లేదా ఈ సంఘములో ఉన్న పరిస్థితి మనలో ఉందా?
మన కుటుంబాల్లో ఉందా? లోకమంతా కావాలి మనకి, దేవుడు అవసరం లేదన్నట్టుగా, లేదంటే ఏదో అవసరాలకు మాత్రమే దేవుడు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నామా? ఇది నులివెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి ఇది. ఆ నులివెచ్చని స్థితిలో ఉంటే నీవు దౌర్భాగ్యుడవే అని మాట్లాడుతున్నాడు, నీవు దిగంబరుడవే అని దిక్కుమాలిన వాడవని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు మనము ఒకరికొకరు మాట్లాడుకుంటే ఎన్ని కొట్లాటలు వస్తాయి కదా, మనం ఓర్చుకోలేం. నిజంగా ఎవరినైనా కూడా ఈ మాటలు మనం ఓర్చుకోలేం. కానీ దేవాతి దేవుడు మన మీద ఒక నింద వేస్తున్నాడు. నింద అంటే మన మీద మనము చేసిన పొరపాటుని బట్టి, లేదా మనం ఉండే స్థితిని బట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ ఆ దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామా? దిక్కుమాలిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దిగంబరులుగా ఉన్నామేమో. యేసుక్రీస్తు రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోకుండా దిగంబరత్వంలో ఉన్నామేమో. అందుకే ప్రభు పిలుస్తున్నాడు. 18వ వచనంలో మాట్లాడుతున్న మాటలు, ఆయన పిలుపును గురించిన మాటలు మనం చూస్తున్నాం. ఆయన పిలుపు అగ్నిలో పుటము వేయబడిన బంగారము అని మాట్లాడుతున్నాడు. చూద్దాం 18వ వచన భాగం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నాడు. లోకానుసారమైన జీవితంలో ధనవంతుడిగా నీవు ఉంటున్నావు, వెండి బంగారాలు నీకు ఉంటున్నాయి, కానీ వాటి ద్వారా నీవు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. ఇదిగో నేను ఇచ్చే అగ్నిలో పుటము వేయబడిన బంగారమును పోలిన జీవితాన్ని, ఒక రాజుకు సంబంధించిన జీవితాన్ని నీకు ఇస్తానని ప్రభు మనను ఆహ్వానిస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి పిలుపు. ఆయన పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్త జనులను పిలుస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోయుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్న పిలుపు. ఈ పిలుపుకు లోబడి వచ్చాం మనం కదా. యేసుక్రీస్తులోనికి వచ్చామంటే ఆ పిలుపుకు లోబడి వచ్చాము, కానీ ఆయనతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నామేమో. ఆ పిలుపుకు లోబడి వచ్చాము, ఆ పిలుపుకు విధేయత లేకుండా మనం బ్రతుకుతున్నామేమో. అందుకే ఈ మాటలతో మనల్ని పిలుస్తున్నాడు. మరొక్కసారి మనం పిలుస్తున్నాడు. ఇవి సంఘానికి రాస్తున్నాడు కదా, ఆ సంఘంలో ఉన్న కొరతలు తీర్చడానికి రాస్తున్నాడు కదా. ఒకవేళ మన సంఘంలో మనం ఆ విధంగా ఉన్నామేమో, అలాగైతే ఆయన ఇచ్చే పుటము వేయబడిన బంగారము లాంటి జీవితాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. అది పరిశుద్ధతకు గుర్తు. బంగారము, పుటము వేయబడిన బంగారము పరిశుద్ధతకు గుర్తు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు చల్లగా ఉన్నావా? నువ్వు నులివెచ్చగా ఉన్నావా? నువ్వు వెచ్చగా ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నువ్వు నులివెచ్చగా ఉంటే లేదా చల్లగా ఉన్నా కూడా నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ విమోచకుడు. ఆయన నీ కొరకు రక్తము కార్చిన ప్రాణదాత. ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేని కార్యాన్ని ఆయన మాత్రమే మానవుల కొరకు చేశాడు. తన ప్రాణాన్ని సహితము ఆయన లెక్క చేయకుండా మన కొరకు అర్పించాడు. ఎంతగా ఆయన విధేయుడయ్యాడంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన విధేయత చూపించాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా? ఈ యేసుక్రీస్తు ప్రభు లాంటి ప్రేమామయుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి సమస్తాన్ని వదులుకొని, ఆయన శ్రీమంతుడయ్యిండి కూడా, ఆయన ధనవంతుడయ్యిండి కూడా, నీవు నేను ధనవంతులు కావడానికి ఆయన దరిద్రములోనికి వచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంతగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్యాహ్న కాలం వేళలో రక్షించబడిన నీకు ఇంకా పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి ఆయన పిలుపునిస్తున్నాడు. 18వ వచన భాగంలో నా దగ్గరకు వచ్చి మీరు కొనుక్కోండి అని మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఈ లవోదికీయ సంఘంలో బంగారు విరివిగా ఉంది, కానీ మరలా నీకు పుటములో తీయబడిన బంగారాన్ని జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో ఒకవేళ రక్షించబడినా కూడా ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే ప్రభు నీకు పిలుపునిస్తున్నాడు. పవిత్రమైన జీవితము నీకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకో సహోదరి, సహోదరుడా, నీవే విధంగా బ్రతుకుతున్నావో, నీ జీవితాన్ని లోకంలోనికి ఏ విధంగా కొనసాగించుకుంటూ పోతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ లవోదికీయ అనుభవాల్లో నీవు ఉంటే ప్రభు నిన్ను ప్రేమించి ఈ పిలుపునిస్తున్నాడు. పవిత్రమైన జీవితం నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో ఈ పట్టణంలో వస్త్రాలకు రకరకాల ఉన్ని విచిత్రమైన
వస్తువులు లేదా ఉన్ని బట్టలు తయారు చేసే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న పట్టణము ఈ లవోదికీయ పట్టణము. అందుకే నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, తెల్లని వస్త్రములను నేనిచ్చే వస్త్రములను నువ్వు తీసుకోవడానికి నా దగ్గర కొనుక్కొని మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో ఎన్నో వస్తువులు బట్టల రూపంలో ఉన్నాయి, కానీ ఆ బట్టలు నిన్ను పవిత్రతలోనికి తీసుకొని రావు అని యేసు క్రీస్తు ఇచ్చే ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలని, ఇదిగో ఈ తెల్లని వస్త్రాన్ని, రక్షణ అనే శిరస్నానాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని నేను నీకు ఇస్తాను, నా దగ్గరికి రాని మరొకసారి మనను పిలుస్తూ ఉన్నాడు. సంఘానికి లేఖ వ్రాస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా లోకంలోనికి తొంగి చూసే అలవాటు ఉంటే, ఇదిగో ప్రభువుని పిలుస్తున్నాడు. సంపూర్ణమైన రక్షణ నీకు ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదా, మీ రక్షణను మీరు కొనసాగించండి అని మాట్లాడుతున్నాడు. అందులో పడిపోకుండా మీరు కొనసాగించండి అని మాట్లాడుతున్నాడు. ఆ కొనసాగింపు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడతా ఉంది. ఒకవేళ ఆ రక్షణ వస్త్రాన్ని నీవు వదులుకుంటున్నావేమో, ఆ రక్షణ వస్త్రంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావేమో, అందుకే ప్రభు నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఆయన తెల్లని వస్త్రాన్ని నీకు ధరింప చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆ వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే యుగయుగములు ఆయనతో ఉండే యోగ్యతను సంపాదించుకుంటావు. యుగయుగములు ఆయనతో ఉండే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు పిలుస్తున్న పిలుపు పవిత్రమైన జీవితం నీకు ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. రెండవదిగా రక్షణ వస్త్రాన్ని నీకు మరలా తొలగించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మూడవదిగా నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుక్కో అని మాట్లాడుతున్నాడు. ఈ కాటుక స్త్రీలు పెట్టుకునే కాటుక కాదు. ఆ ప్రాంతములో కళ్ళ జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవరికి దగ్గరికి వెళ్ళకుండానే ఆ యొక్క కళ్ళలో వేసే మందును తయారు చేసే పట్టణము లవోదికీయ పట్టణం. కళ్ళ కాటుక అనగానే చాలా సందర్భాల్లో మనం కళ్ళ కాటుక కొనుక్కోవాలనేమో అన్న ఆలోచన మనకు రాకూడదు. ఇది ఆత్మీయంగా మాట్లాడుతున్న మాటలు. ఈ లోక సంబంధమైన దేవత మనకు గుడ్డితనము కలగజేసిన స్థితిని జ్ఞాపకం చేస్తున్న మాటలు. ఈ లోక సంబంధమైన దేవతకు మనము మన హృదయాలను సమర్పించుకొని దేవుడు కాదన్నట్టుగా, అవునన్నట్టుగా, కాదన్నట్టుగా రెండు ఆ స్వభావాల మధ్య కొట్టుమిట్టాడుతున్న మన సంఘానికి మనకు రాస్తున్న లేదా మనను పిలుస్తున్న పిలుపు ఇది. ఆత్మీయమైన నేత్రాలు తెరవబడడానికి పిలుస్తున్న పిలుపు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ లవోదికీయ సంఘానికి పిలుపునిచ్చిన పిలుపు నీకు నాకు ఈ మధ్యాహ్న కాలం వేళలో ప్రభువు ఇస్తున్నాడు. ఎంతకాలమైంది కదా రక్షణ పొంది? 22 సంవత్సరాల వార్షికోత్సవాలను జరుపుకుంటున్నాం మనం. ఈ 22 సంవత్సరాల వార్షికోత్సవాల్లో లేదా ఈ సంవత్సరాల్లో ప్రభువుతో నీవు జీవించిన కాలం ఎంత? ప్రభుతో నీ ఉండిన కాలం ఎంత? లెక్క చేసుకుంటే చాలా తక్కువనేమో, లెక్క పెడితే చాలా తక్కువ ఉంటావేమో మనకి. అందుకే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నీకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తానని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఈ పిలుపు మేరకు నీవు రాగలిగితే ఆయన పవిత్రమైన జీవితాన్ని, ఆయన రక్షణ వస్త్రాన్ని, అంతేకాకుండా కళ్ళకు వచ్చిన ఆ ముసుగును తీసివేస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. ప్రేమైన దేవుని పిల్లలారా, కింది భాగంలో మాట్లాడుతూ నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమించు వారిని అందరినీ ఆయన శిక్షిస్తున్నాడంట. శిక్ష వచ్చిందంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. శిక్ష వస్తుంది కదా, వచ్చింది కదా అని చాలా సందర్భాల్లో మనం ప్రభువుని తృణీకరించి వేసిన దినాల్లో కూడా మనం ఉన్నామేమో. ప్రభువుని అసహించుకున్న నాకే రావాలన్నా ఇన్ని కష్టాలు, నాకేనా ప్రభువా, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు ఇస్తున్నావని కొన్నిసార్లు మనము ప్రభువుని దూషణ మాటలు మాట్లాడింటామేమో. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పడానికి గుర్తు శిక్ష అని మాట్లాడుతున్నాడు. అందుకే గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు కలిగి జీవించు అని మాట్లాడుతున్నాడు. ఆయన పిలుపు మనము మారు మనస్సు పొందాలి అని ఆయన పిలుపు. అందుకే ఎఫెసీ సంఘానికి కూడా వ్రాస్తున్నాడు కదా, నీవు మారు మనస్సు పొందితివా సరే, లేదంటే నీ దీపస్తంభాన్ని
తీసివేస్తాను అని ప్రభు జ్ఞాపకం చేసిన మాటలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనస్సు సంఘానికి అవసరం. సంఘానికి అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి మారు మనస్సు అవసరం అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి మనం మారు మనసు పొందామండి, మాకు అవసరం లేదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నామే, కానీ ప్రతి దినము మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎందుకు అంటే మనము పాప శరీరాకారంతో ఉన్నాం, పాపములో జీవిస్తున్నాం. ఈ పాపము నుంచి రోజు మనం పవిత్రులుగా మారిపోయి ఒకానొక రోజున యేసుక్రీస్తును ప్రభువును చూచేదంత పవిత్రమైన హృదయాల్లోనికి లేదా అలాంటి స్థితిలోనికి దేవుడు మనం తీసుకుని వస్తాడు అని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. అంతేకాదు, మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి రావాలని, ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలని దేవుని వాక్యము మనలను పిలుస్తూ ఉంది. అందుకే మారు మనస్సు మీరు కలిగి ఉండండి అని జ్ఞాపకం చేస్తున్న మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పిలుస్తున్న ఈ పిలుపుకు నీవు రాగలిగితే ఆయన నిన్ను పవిత్రమైన జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. నీ పరిశుద్ధతను ఒక్కసారి పరీక్షించుకో. ఏ స్థితిలో నీవు ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకో. లవోదికీయ సంఘం అంటే నేటి సంఘకాలంలో మనము జీవిస్తున్న స్థితిని బట్టే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దౌర్భాగ్యులుగా ఉండకుండా, దరిద్రులుగా ఉండకుండా, దిగంబరులుగా ఉండకుండా ఆయన ఇచ్చే పిలుపుకు నీవు లోబడితే నీవు ఆశీర్వదించబడతావు. ఆయన పిలుస్తున్న పిలుపుకు నీవు విధేయత చూపిస్తే యుగయుగములు ఆయనతో ఉండే యోగ్యత. అంతేకాదు, ఇక్కడ మాట్లాడుతున్నాడు 20వ వచన భాగంలో మాట్లాడు, ఇదిగో నేను తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతనితో భోజనము చేయుదును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభు అనేకమైన వాక్యాల చేత దైవ సేవకుల ద్వారా చాలాసార్లు నీ హృదయాన్ని తట్టి ఉంటాడేమో, ఇంకా నీవు తలుపు తీయలేదేమో, అందుకే నీ కొరకు నీ దగ్గరికి ఆయన రాలేకపోతున్నాడు. నీవు తలుపు తీస్తే కదా ఆయన వచ్చేది. ఎంతకాలమైందో మన హృదయం అనే తలుపులకు తాళాలేసి కదా. ప్రియమైన దేవుని సంఘమా, అందరూ అలా ఉండాలని చెప్పట్లేదు, కానీ చాలామంది క్రైస్తవ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని మార్లు వాక్యమనే తలుపు కొట్టినా కూడా తీయనొల్లని ప్రజలుగా, యవనస్తులు, యవనురాండ్లు, చాలామంది పెద్దల సైతము యేసుక్రీస్తు తలుపు కొడుతూ ఉంటే ఆ తలుపును తీయనొల్లని ప్రజలుగా ఉంటున్నాం. వాక్య రూపంలో ఎన్ని మార్లు కొట్టిందో కదా. చాలా సందర్భాల్లో మనం వాక్యం వింటాం, బాగుంది అనుకుంటాం, కానీ వాక్యము పట్ల నేను ఆ వాక్యాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన మన జీవితాల్లో లేకపోయిండొచ్చేమో. అలాంటి స్థితినే ఈ సంఘానికి నులివెచ్చని స్థితి అని జ్ఞాపకం చేస్తున్న మాటలు. నులివెచ్చగా ఉన్నావా? వెచ్చగా ఉన్నావా? ఒక్కసారి నీవు ఆలోచన చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. తలుపు నొద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు తలుపు కొడుతూనే ఉన్నాడు. ఆయన ఎంత మర్యాదస్తుడంటే, నీవు నీ హృదయపూర్వకంగా తలుపు తీసేంత వరకు ఆయన నీ ఇంటిలోనికి రాడు. నీవు ఆహ్వానిస్తేనే వస్తాడు. కానీ సాతానుడు ఉన్నాడే, ఆ సాతాను నీవు తలుపు తీయకపోయినా బద్దలు కొట్టుకుని నీ హృదయంలోనికి వచ్చి తిష్ట వేసుకుంటాడు. ఎందుకు? నిన్ను నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళాలనేది వాని యొక్క ఆశ. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు కదా, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని పాతాళంలోనికి, వానికి ఏర్పాటు చేయబడిన పాతాళంలోనికి నాతో పాటు దేవుని పిల్లలను తీసుకొని వెళ్ళాలి అని ఎంతో గర్జిస్తూ ఉన్నాడు. ఆ గర్జనకు మనము భయపడి కొన్నిసార్లు తలుపు తీసేస్తున్నాం కదా. తలుపు తీయకపోయినా వాడు వచ్చి కూర్చుంటే వాని పనులే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాదంటారా? ఎన్నిసార్లు మనం దేవుని వాక్యానికి విలువేయకుండా బ్రతకలేదు, ఎన్నిసార్లు వాక్యాన్ని దాటేసుకొని మనం వెళ్ళిపోలేదు లోకంలోనికి. అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, లవోదికీయ సంఘపు అనుభవాల్లో నుంచి బయటికి నువ్వు రాగలిగితే, ఆయనను ప్రేమిస్తున్నాడు కదా. గనుక కొన్నిసార్లు నేను ఆ శిక్ష రూపంలో ఆయనను ఆహ్వానించవచ్చు. దానికే నీవు కొన్నిసార్లు దేవుణ్ణి దూషించేశావేమో, దానికే కొన్నిసార్లు ప్రభుని పక్కకు పెట్టేసామో, నాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయా అని ఆలోచనతో ప్రభుని పక్కన పెట్టేశామా? అలాగైతే నేడు కూడా నిన్ను ఆయన హృదయం అనే తలుపు దగ్గర వచ్చి తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో ఆ తలుపును నీవు తీయగలిగితే నీతో వచ్చి ఆయన భోజనం చేస్తానంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ దగ్గరకు వచ్చి భోజనం చేస్తాడని ఆయన ఆశపడుతూ ఉంటే ఎందాక ఆయనను మనము బయట నిలబెడతాం? ఎంతసేపు ఆయనను మనం బయట నిలబెడతాం? ఆలోచన చేస్తున్నామా? వాక్యము ద్వారా, మనం చదువుతున్న లేఖనాల ద్వారా
దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నిసార్లు నీ హృదయం అనే వాకిలి తెరవబడలేదు? అలాగైతే ఆ వాకిలి అదేవిధంగా తెరవబడిందా, మరలా మూసివేసుకుంటున్నామా? కానీ ప్రభు ఈ మధ్యాహ్న కాలం వేళలో నీ తలుపు దగ్గర నిలిచిండి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఎంత మర్యాదగా నీవు తలుపు తీస్తే నీతో ఉండి భోజనం చేస్తానంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో తలుపు తీస్తావా? లేదంటే నీకున్న స్థితిలోనే, నీకున్న భయంకరమైన వ్యసనాలతోనే నీ హృదయంలో నీవు మాత్రమే కుమిలిపోతూ పాపేచల చేత భయంకరమైన శాపాన్ని అనుగ్రహిస్తూ నీవు ఉండిపోతావా? ఆ ప్రభువుకు తలుపు తీస్తే నిన్ను శాపంలో నుంచి విడిపిస్తాడు. ఆ ప్రభువుకు నీవు తలుపు తీస్తే నీ నష్టాల్లో నీకు సహాయం చేస్తాడు, నీ కష్టాల్లో నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన జిగటగల ఊబిలో నుంచి పైకి తీసుకుని వచ్చే సమర్థవంతమైన దేవుడు. ఆ ప్రభువునే కాదంటే ఇక ఎవరు నిన్ను రక్షించేది? ఆ ప్రభువునే నీవు కాదంటే ఇక ఎవరు నిన్ను ఎవరు నీకు శరణిచ్చేది? కాబట్టి మధ్యాహ్న కాలం వేళలో ప్రియమైన తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు తలుపు కొడుతూ ఉన్నాడు. ఆ తలుపు నువ్వు తీస్తే నీతో వచ్చి భోజనం చేస్తాడు. ఆయనతో భోజనం చేయాలని ఆశ లేదా? ఆ మహా గొప్ప దేవుడు సర్వలోక నిర్మాణకుడు కదా, తను తాను తగ్గించుకొని నీ దగ్గర వచ్చి కూర్చొని నీతో భోజనము చేయాలని ఆశపడుతున్నాడు కదా. ఆ తలుపు తీయగలవా? ఇంకా కఠినాత్ముడుగానే ఉండి అదేవిధంగా నీ జీవితంలో కొనసాగుతూ చివరికి సాతాను అనుచరుడిగా బ్రతుకుతూ సాతానుకు ఏర్పాటు చేయబడిన ఆ మహా అగ్నిగుండంలోనికి వెళతావా? ఒకసారి నీవు జ్ఞాపకము చేసుకో. ఏ స్థితిలో ఉన్నావో నీవు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఒకసారి ప్రభువుకు మన తలుపులు తెరుద్దాం. హృదయం అనే ఆ తలుపుని తెరిచి వాక్యానికి మనం చోటిద్దాం. వాక్యము సర్వసత్యంలోనికి మనం నడిపిస్తూ ఉంది. ఆ వాక్యానికి మనము చోటిస్తే ఈ లోకాన్ని మనము జయించే సామర్థ్యం ఇస్తాడు. కింది భాగంలో అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని ఎవరైతే జయిస్తారో నేను నాతో కూడా వాళ్లకు నేను కూర్చుండే చోట కూర్చోబెడతానని చెప్తున్న మాటలు 21-22 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అని చెప్తున్న మాటలు. ప్రియమైన దేవుని సంఘమా, నీవు లోకాన్ని జయించిన జయశీలిని కలిగి ఉన్నావన్నది మర్చిపోయామేమో. అందుకే చాలా సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా మనం ఎదిరించలేకపోతూ ఉంటాం. చిన్న మనకు వస్తున్న ఆటంకాలను కూడా మనం ఎదిరించలేకపోతూ ఉంటామేమో. కానీ మన ప్రభు నేను లోకాన్ని జయించి వేశానని చెప్తున్నాడు. ఎటువంటి కష్టమైనా ఆయన ముందర ఉంచితే ఆల్రెడీ నేను జయించాను అని చెప్తాడు. ఆల్రెడీ నేను జయించానని అలాంటి జయశీలుని మనం కలిగి ఉన్నాం. అందుకే మీరు లోకాన్ని జయించండి, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను అని చెప్తున్న మాటలు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలం వేళలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ తలుపు దగ్గర వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు, తట్టుచూ ఉన్నాడు. నీవు తీస్తే నీవు లోకాన్ని జయించడానికి ఆయన అధికారం ఇస్తాడు. నీవు లోకంలో నీ యొక్క మనుగడలన్నింటినీ కొనసాగించకుండా, లోకమనే మనుగడ వైపు కాకుండా జీవము లేదా ఆ పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధము చేయడానికి ఆయన నీ పక్కన ఉండి అన్ని నేర్పిస్తూ వస్తాడు. ఎప్పుడు? నీవు వాక్యానికి నీ హృదయాన్ని తెరిచినప్పుడు. ఆయన జయించిన దేవుడు నిన్ను జయించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. నీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన నీ తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. తీస్తావా తలుపు? ఈరోజైనా తీస్తావా? అలా కాకుండా ఇంకా నేను నులివెచ్చగానే ఉంటాను అంటే దేవుడు ఉమ్మి వేసే రోజు దగ్గరలో ఉంది అన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని సంఘమా, ఆయననే ఉమ్మి వేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఒకసారి ఆలోచన చేయండి. జయించాలి అన్నది దేవుని యొక్క ఆశ. జయిస్తే ఆయన మన గురించి సంతోషిస్తాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఇప్పుడు పబ్లిక్ రాస్తున్నారు. ఇక ముందు దినాల్లో పబ్లిక్ లేకుండా వచ్చే రోజులు ఉన్నాయి. పబ్లిక్లో పాస్ అయితే ఎంత సంతోషం ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కావడానికి, కరోనాలో పాస్ అయినారు కదా 10th క్లాస్, ఇంటరు, డిగ్రీ. కరోనా పాస్ అని ఒకవేళ వారికి తెలిస్తే కరోనా పాస్లే అనుకుంటాం కదా, కరోనా పాస్లే అనుకుంటాం. అదే కరోనా కాకుండా ఇదిగో 600 మార్కులకి 590 వచ్చినాయంటే ఎంత సంతోషిస్తాం కదా. అలాగే నిన్ను కూడా ఈ లోకమనే పరీక్ష నుండి నువ్వు జయించాలనే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు.
ఈ లోకం అనే పరీక్ష నుంచి నువ్వు జయించి ఇదో సాతాను పైన విజయాన్ని నువ్వు సాధించాలన్నది దేవుని యొక్క ఆశ. ఎప్పుడు ఆశ ఇది? ఆది కాండములో 1వ అధ్యాయంలో ఉన్న ఆశ. ఇదిగో సమస్తాన్ని మీరు ఏలండి అని చెప్పాడు. కానీ మానవుడైన మనము, లేదా ఆది మానవుడు పడిపోయిన స్థితిని బట్టి మనము ఏలుబడిలోకి వచ్చాం, మనము సాతాను కింది ప్రభుత్వంలోకి వచ్చాం. కానీ ప్రభువు పిలుస్తున్న పిలుపు మీరు ఏలుడి అని చెప్పిన పిలుపు. ఆ పిలుపులోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉంటే మనము ఈ లోకాన్ని జయిస్తాము. ఇదిగో నేను జయించి ఉన్నాను కనుక మీరు కూడా జయించండి నేను చెప్తున్న మాటలు. అలా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే అది లవోదికీయ సంఘము పరిస్థితి. ఆ పరిస్థితిలో నీవు ఉండకూడదని ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిస్థితిలో ఉమ్మి వేయకూడదు నా ప్రజలు, నా పిల్లలను అని ఆయన నీకు తలుపు కొడుతూనే ఉన్నాడు. నీవు ఈ మధ్యాహ్న కాలం వేళలో ఆయనకు తలుపు తీస్తే నీ జీవితం బాగుపడుతుంది. అలా కాకుండా నా ఇష్టానుసారంగా అనుకొని తలుపులు ఇంకా బిగించుకొని కూర్చుంటే ఎవరి పరిస్థితిని ఏ విధంగా పోతుందో మనకెవరికి తెలియదు కనుక ఈ మధ్యాహ్న కాలం వేళలో లవోదికీయ సంఘపు అనుభవం ఒకవేళ ఉంటే ఆ సంఘపు అనుభవాల్లో నుంచి మనం బయటికి వద్దాం. ప్రభుని యేసుక్రీస్తుకి మనము మన హృదయాలు సమర్పించుకుందాం. హృదయం అనే ద్వారాన్ని మనము తెరుద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 7 సంఘాల వివరాలు మనము నేర్చుకున్నాం కదా. 7 సంఘాలలో ఉన్న అనుభవాలను మనం చూసాం కదా. ప్రియమైన దేవుని సంఘమా, ఏ సంఘపు అనుభవంలో నీవు ఉన్నావు ఒకసారి పరీక్షించుకుంటావా? 5 సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు. కేవలము 2 సంఘాలకు మాత్రమే ప్రశంసలు ఇస్తూ ఉన్నాడు. స్ముర్నా సంఘములాగా నమ్మకంగా ఉంటావా? ఫిలదెల్ఫియా సంఘములాగా నమ్మకంగా ఉంటావా? అలా కాకుండా మిగిలిన 5 సంఘాలలో ఉన్న లోపాలను సరిచేసుకోకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తావా? ప్రేమ తక్కువైందేమో, మొదటి ప్రేమను మర్చితివావన్న ఒక అపరాధాన్ని నీ మీద మోపుతానని ఎఫెసు సంఘముతో చెబుతున్నాడే. ఒకవేళ ఆ సంఘపు యొక్క కొరత నీలో ఉందా, మన సంఘంలో ఉందా? సరిచేసుకుందామా? పెర్గము సంఘములో బయలులకు సమర్పించినది, లేదా బిలాము బోధకు లోబడిన విధానం, ఆ విధానంలో ఉన్నామా? సరిచేసుకుందాం. తుయతైరా సంఘములో యెజబేలు బోధకు లోబడిన సంఘం, ఎంతో మరణస్థితిలోనికి వెళ్ళిపోయిన సంఘం. ఈ సంఘంలాగా ఉన్నావా? ఒకవేళ సార్దీస్ అనుభవంలో ఉన్నావా? ఇదిగో జీవించుచున్నావన్న పేరుంది, ఇదో చచ్చిపోయిన వాడవే, చచ్చిపోయిన దానవే అని ప్రభు చెప్పేంత వరకు అదే స్థితిలోనే ఉంటావా? లవోదికీయ సంఘంలాగా నులివెచ్చగా ఉంటావా? ఈ 5 సంఘాల అనుభవాలు మనం విన్నాం. ఏ సంఘపు అనుభవంలో నీవు ఉండాలని ఆశపడుతున్నావో ఒక్కసారి నీ హృదయపూర్వకంగా, ప్రభువా, స్ముర్నా ఫిలదెల్ఫియా సంఘాలలో ఎటువంటి కొరతలు లేకుండా మీరు సాక్ష్యమిచ్చిన సంఘములో అంగముగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఇదిగో మీ వాక్యానికి నేను చోటిచ్చి, ఇదిగో మీ కొరకు నేను తలుపు తీయబోతున్నాను ప్రభువా అని నీ తలుపు తీస్తావా ఆయన కొరకు? యవనస్తురాలా, తమ్ముడు, చెల్లి, అమ్మ, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 5 సంఘాలలో ఏదో ఒక కొరత ఉంది కదా, ఆ కొరతలు తీసివేసుకుంటావా ఒకవేళ నీలో ఉంటే? స్ముర్నా సంఘపు అనుభవంలోనికి శ్రమలు వచ్చినా ఇదిగో ప్రభువా నీ కొరకు నిలబడతాను. ఫిలదెల్ఫియా సంఘపు అనుభవంలోనికి నేను వస్తాను ప్రభువా. సంఘములో నాకంటూ ఒక స్థానం కావాలి ప్రభువా. నేను నీ కొరకు నిలబడే ఒక స్తంభములాగా ఉంటాను ప్రభువా అని ఒకసారి ఆలోచన చేస్తావా? ఇదిగో ఆయన నీ దగ్గర వచ్చి భోజనము చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకా నీవు కఠినాత్మరాలుగా ఉన్నావా? ఇంకా నీవు కఠినాత్మగానే ఉంటున్నావా? ఎన్ని మార్లు వాక్యం వినలేదు? మొబైల్కి అడిక్ట్ అయిపోయావేమో, లేదంటే లోకంలో ఉన్న వాటికి అడిక్ట్ అయిపోయావేమో. ఇది నిలువెచ్చని స్థితి కదా.
ఆ నులివెచ్చని స్థితి ఉంటే దేవుడు ఉమ్మివేస్తానని చెప్తున్నాడే. అమ్మ, అయ్యా, తమ్ముడు, చెల్లి, దేవుడు ఉమ్మివేయకముందే ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకోవాలని ఒకసారి నీ హృదయంలో మంచి తీర్మానం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లవోదికీయ సంఘపు అనుభవాలను మా మధ్యలోనికి మీరు తీసుకొని వచ్చారు. నిజంగా ప్రభువా, 7 సంఘాల జీవితాలను మేము నేర్చుకున్నాం. మా జీవితాల్లో లోటు లేకుండా 5 సంఘాలలో కొరతలు ఉన్నాయి. ఒకవేళ మా జీవితాల్లో అలాంటి కొరతలు ఉంటే మారు మనస్సు పొందండి అని ఇచ్చిన పిలుపుకు మేము లోబడడానికి కృప చూపించండి. ఇంకా పరిపూర్ణతలో ఉన్నవారు స్ముర్ణలాగా, ఫిలదెల్ఫియా సంఘములాగా ఏ హెచ్చరిక లేకుండా మీతో భలా మంచి దాసురాలా, దాసుడా అని అనిపించుకున్న అలాంటి వ్యక్తులలో ఇంకా కార్యమును దాల్చి మీ కొరకు పరిపూర్ణులు కావడానికి కృప చూపించమని. ఒకవేళ లవోదికీయ సంఘములో ఉన్న అనుభవాలు మా వల్ల ఉంటే నులివెచ్చని స్థితిని తీసివేసుకోవడానికి కృప చూపించమని, నీ కొరకు బ్రతకడానికి సహాయము చేయమని, వెలిగించబడే పరిస్థితిలోనికి మా జీవితాలను మేము తీసుకుని రావడానికి, వాక్యం చేత కట్టబడడానికి కృప చూపించమని మా ప్రభువును, మా రక్షకుడకు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.